విజయనగరం జిల్లా తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 29న పట్టణంలో గుండె పరిరక్షణ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహిస్తున్నామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ కొడాలి తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గుండె పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కోట వద్ద జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సెమినార్ హాల్లో గుండె సమస్యలపై ప్రత్యేక వైద్యులతో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వయోశ్రేష్ఠులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. విభాగం స్టార్ట్ చేసాము. అయితే అంచెలంచెలుగా కార్డియాలజిస్ట్ రావడం, హార్ట్ స్కాన్ పెట్టడం, టీఎంటీ పెట్టడం, నైట్ టైం ఎనీ కార్డియాక్ పేషెంట్ వస్తే రివైవ్ చేయటం, తర్వాత క్యాథ్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. క్యాథ్ ల్యాబ్ అంటే యాంజియోగ్రామ్ చేయటం, యాంజియోప్లాస్టీ స్టెంట్లు వేయటం. నాలుగోది ఏంటంటే సర్జరీ. ఒక 7 years బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా స్టార్ట్ చేసాం. ఈ విధంగా ఏంటంటే మనకి దాంతోపాటు మనం ఇంకొక కార్డియాలజిస్ట్ జాయిన్ అయ్యారు. మన ఫుల్ టైం కార్డియాక్ అనెస్థెసిస్ట్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. శరత్ గారు మన 2011 నుంచి ఉన్నారు. అలాగే మన బొబ్బిలి రవికిషోర్ గారు మన ఈ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. మన కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్నారు. అంటే పక్కాగా అందరూ కంప్లీట్గా మీ 24 hours ఇచ్చే కార్డియాక్ సెటప్ ఉన్నది మా విజయనగరం జిల్లా మొత్తానికి మంది అన్నమాట. అయితే మీరు అడగచ్చు ఏంటంటే కార్డియా ఎందుకు ఇచ్చేస్తున్నారని. మోస్ట్ ఇప్పుడు క్యాన్సర్ లాంటిది కాజు తెలియదండి. వేరే కార్డియాలజీ ఏంటంటే మీకు చాలా వరకు ఒక 90% ప్రివెంటబుల్. ప్రివెంట్ అంటే మన చెప్తాను చూడండి, ఎన్సిడి, షుగరు మనం కంట్రోల్ చేసుకోవచ్చండి, బీపీ మనం